ఓం శ్రీ గోమాత్రే నమః. ఓం శ్రీ గోమాత్రే నమః. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాం. మొదటిగా వ్యూవర్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు. సో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లి పిల్లల వార్డు దగ్గర అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ప్రతి ఆదివారం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మన అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తూ వస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మనకి వెజిటేబుల్స్ ఉమామహేశ్వరరావు గారు, కొబ్బరికాయలు అనిల్ గారు, అలాగే కొందరు శివయ్య గారు వీరు ఇస్తూ వస్తున్నారు ఆకుకూరలు ఇవన్నీ. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్య విషయం ఏంటంటే మన రాల్పులం రాము గారు ప్రతి నెల కింద బియ్యం అన్నదాన కార్యక్రమానికి ఇస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మనం షిరిడి సాయి ట్రస్ట్ వృద్ధాశ్రమం దగ్గరికి వెళ్ళి వారు కోరిన ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఆదివారం మా మిత్రుడు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు పెరుగు చట్నీ చేసుకుని వస్తున్నారు కిషోర్ గారు. వారికి ధన్యవాదాలు. ఆ గోమాత ఆశీస్సులతో కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మన ఈరోజు సర్వీస్ చేయడానికి వచ్చిన వారు వెంకటేశ్వరరావు గారు, పొట్టి కామేశ్వరరావు గారు, రామారావు గారు, అలాగే నాంచార్య గారు, నాగార్జున గారు, మహేష్ గారు, కిషోర్ గారు, అలాగే కాసిం, అలాగే మన చైర్మన్ గారు రాజు గారు. సో నేనండి రామాంజనేయుల్ని వచ్చాము సేవ చేయడానికి. ఇక్కడ ఎంతోమంది పేదవాళ్ళు విలేజెస్ నుంచి వచ్చి ఈ హాస్పిటల్లో చూయించుకుంటూ ఉంటారు. మన వంతు సహాయంగా ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చేసి మనం సేవ చేసుకుంటూ వస్తున్నాం. మిత్రులు ఇచ్చిన విరాళాలతో మన రాజుగారింట్లో వారి మాత తయారు చేసి ఇస్తే మనం తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వడ్డిస్తున్నాం. అలాగే మనకి శ్రీనివాసరావు గారు ఈ అన్నదానానికి 1116 ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు. మాకు ప్రతి ఆదివారం పెరుగు చట్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇస్తున్న కిషోరాల నాన్నగారు శివశంకర్రావు గారు. సార్ మీరు ఒక్కసారి ఇటు చూడరా. ధన్యవాదాలు సార్. మీరు మీ బాబు మాకు చేస్తున్న ట్రస్ట్ కోసం చేస్తున్న ఆర్థిక సహాయం మరవలేనిది. ఎందుకంటే ఈ పేదవాళ్ళకు పెరుగు చట్నీ ఇంట్లో తయారు చేసుకుని వచ్చి ఇక్కడ తీసుకొచ్చి మీరు సేవ చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. సో మన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కుమార్ స్వామి యొక్క మిత్రుడు వెంకటేశ్వర్లు గారు, వారు కూడా మన ట్రస్ట్కి విరాళం పంపించారు. ధన్యవాదాలు సార్. సో కొందరు మంది విరాళాలు ఇచ్చి అనౌన్స్ చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు. వారి పేర్లు మేము రిలీవ్ చేయలేకపోతున్నాం, క్షమించవలసినదిగా కోరుతున్నాం. సో మనం ప్రతి ఆదివారం వెజిటేబుల్ బిర్యానీ, కుర్మా, గోంగూర చట్నీ, పెరుగు చట్నీ ఇలా మన చైర్మన్ గారి ఇంట్లో వారి మాత తయారు చేసింది తీసుకొని వచ్చి ఇక్కడ మనం సర్వీస్ చేస్తూ వస్తున్నాం. సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతిరోజు గో సేవ గుంటూరు వెంగళాయపాలెంలో ఉన్న గుంటూరు జీవదయ గోశాలకు వెళ్ళి మన చైర్మన్ గారు ప్రతిరోజు సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం.
సార్ మీ పేరు? కృష్ణ గారు, ధన్యవాదాలు సార్. సో ఈ విధంగా స్పందించి ఇప్పుడే వారి చేతనైన చిరు సహాయం చేయడం జరిగింది. చాలా చిన్న వ్యక్తులు, చిన్న వ్యక్తులు, కానీ వారు స్పందించి ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అలాగే ఇంకో సర్వీస్ కూడా సర్వీస్ చేసి చక్కగా మాకు సహాయం చేస్తున్నారు. కోటి గారు ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్ శ్రీనివాసరావు గారు. సో చూడండి, మేము ఇక్కడ సేవ చేసుకోవడానికి వస్తే వాళ్ళ సేవతో పాటు వారి తోచిన విరాళం ఇవ్వడం జరిగింది. సో మన కిషోర్ గారు వాళ్ళ నాన్నగారండి. మన కిషోర్ గారు ప్రతి ఆదివారం ఇక్కడ ఎంతమందికి అయితే అన్నదానం జరుగుతుందో వారికి పెరుగు చెట్టు ఇంటి దగ్గర తయారు చేసుకొని తీసుకొస్తారు సార్. చాలా ధన్యవాదాలు సార్. సో ఈ విధంగా మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరి దృష్టికి వెళ్ళి వాళ్ళు ఆర్థిక సహాయం చేసుకుంటూ వస్తున్నారు. అలాగే వారి యొక్క దృష్టిలో ఉన్న ఏదన్నా మూగజీవి చనిపోవడం కానీ, అనాథ శవాలు చెప్పండి, ఇంకా మా దృష్టికి తీసుకురాము, అనాథ శవాలు ఉండడం వల్ల కానీ ఇవన్నీ ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము చేతనైన సహాయం మన ట్రస్ట్ తరపు నుండి, అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ తరపు నుండి తప్పక చేస్తాము. అలాగే చాలా చేసుకుంటూ వస్తున్నాం. నిన్ననే మనం రుద్ర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన ఒక అనాథ శవానికి దహన సంస్కారాలు చేయడం జరిగింది. నేను చైర్మన్ గారు వెళ్ళాము దానికి. ఇంకో విషయం ఏంటంటే మన గ్రూప్ సభ్యులకి తెలియజేయడం ఏంటంటే, మేము ఇచ్చిన మెసేజ్కి త్వరగా రెస్పాన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు కూడా వస్తే మన ట్రస్ట్ తరపున ఎక్కువ మంది వెళ్ళామనే ఫీలింగ్ అక్కడ ఉంటుంది. మన ట్రస్ట్ అభివృద్ధికి కూడా ఇంకా అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు వచ్చే సంతృప్తి అనేది మాటల్లో చెప్పలేము మేము. ఎందుకంటే నేను చైర్మన్ గారు ఇద్దరమే కాదు ఇక్కడ మన ట్రస్ట్ అంటే. మన ట్రస్ట్లో ప్రతి ఒక్కరి సభ్యులది మన ట్రస్ట్ ఇది. దేనికంటే మన పేరే అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్. దాచేపల్లి వారు చూపించుకోవడానికి వచ్చి సేవ చేస్తున్నారు. చూడండి, అదేనండి మనస్తత్వం అండి. మనం ఇక్కడ ఎవరు ఏ ట్రస్ట్ ఎవరైనా ఆలోచించాల వచ్చాడు తను ఒక సహాయం అందించాడు. విరాళం 100 రూపాయలు. డబ్బుతో కాదు కావాల్సింది ఇక్కడ ఉండి మనస్తత్వం, సేవ చేయాలనే మనస్తత్వం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. అవును సార్. అవునండి. సో చాలా ధన్యవాదాలు సార్. మీ బ్లెస్సింగ్స్ మా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న సభ్యులందరికీ వర్తిస్తాయి. జై భారత మాతాకి జై, జై భారత మాతాకి జై, జై భారత మాతాకి జై, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై హింద్.